హలో దోస్తులు, మంచిగున్నారా? నేను మీ లచ్చక్కని. లచ్చక్క కుటుంబం పార్ట్ 25 చేసినాం కదా. మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 26 కూడా వేయరని కమెంట్లు పెడుతుర్రు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 26 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగున్నారా? మా లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ దోస్తులు. మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురుల్లా. అబ్బా, ఎన్ని రోజులైతుందో నా మేనకోడలు లిల్లీ నా ఇంటికి రాక. ఇవాళ నా మేనకోడలు లిల్లీ నా ఇంటికి వస్తుంది. నా తమ్ముడు ఫోన్ చేసి మరీ చెప్పిండు, అక్క రేపు లిల్లీ వస్తుందే, అల్లుని బస్ స్టాప్కి తోలి జరవై తోలుకరమ్మనే అని. ఇక నా కొడుకుని చెప్పినా కానీ మరి మర్చిపోయిండో ఏమో, పోయి మళ్ళీ చెప్పనన్నా చెప్తా. అరే మధు, కొడుకా మధు, వీడు ఇప్పటిదాకా లేచినట్టే లేచిండు, ఏడేసినా లేడు, మళ్ళీ ఎటు వేయండు. ఇంకేడుంటాడు? పెళ్ళాం దగ్గర ఉండేమో. పెళ్ళాం మొత్తము కొంగు గట్టేసుకుంది నా కొడుకును. మీనా లెవ్వే, నువ్వు ఎందుకు అట్లా డల్లుగున్నావు చెప్పు. ఏం లేదయ్యా, మొన్న హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టరు కడుపులా నీటి బుడగలున్నాయి ఈమెకని చెప్పింది కదా. అప్పటి నుంచి మనసంత ఎట్లనో అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి అయితలేదు, అసలు ఏం అర్థమైతలేదయ్యా. మీనా నువ్వు అట్లా డల్లు ఉండకే. డాక్టరు ఏం చెప్పింది? ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పింది కదా. అందరి లెక్క మనకు కూడా పిల్లలైతే ఏం బాధ లేకుంటున్నాయ్యా. పిల్లలైనాక నీటి బుడగలు వచ్చినా, ఎంత పెద్ద రోగం వచ్చినా నేను భరిద్దును. కానీ మనకి ఇప్పటికే పిల్లలు లేరు, అందులో నీటి బుడగలు అన్నబట్టే. అందుకే అవి ఉంటే పిల్లలు పుడతారా పుట్టరా ఏందని భయం అవుతుంది. మీనా నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా డల్లు ఉన్నావు అనుకో, మళ్ళా అమ్మకు డౌట్ వస్తుంది. నువ్వు ఏడవకు, ఏం కాదు, నేను ఉన్నా కదా. ఏమోనండి, ఎంత మర్చిపోదామన్నా ఊరికే అదే గుర్తుకొస్తుంది. పిల్లలు ఉంటేనేమో పిల్లల మీద పొద్దు పోతుండే, పిల్లలు లేరాయే, ఏం లేదాయే, అన్న ఇదొకటాయే, మనసంతా బాధ అనిపిస్తుంది. నువ్వు ఏడ్చుకుంటా ఇట్లనే ఉంటే మనసంతా ఇంకా బాధనే అనిపిస్తుంది. మీనా నువ్వు లేవు, లేచి ముఖం కడుకపో. తెల్లారి గింతసేపు అవుతుంది ఈ కోడలిది, ఇంకా లేచినట్టే లేదు. ఈ కొడుకుగాడు లేచినట్టే లేచిండు, మళ్ళీ అన్నట్టుండు. అరే కొడుక, తెల్లారి పొద్దు పొడిచి ఆడికొచ్చింది, ఇంకా లేవొస్తలేదారా? రాత్రనంగా వన్నవు, పక్కలు నొస్తలేవారా నీకు? అగో మీనా, అమ్మ వస్తున్నట్టుంది, లేవు లేవు, లేచి కళ్ళు తుడుచుకో, ఏడవకు. అబ్బో, లేచినట్టుందిగా కోడలిది. కళ్ళు తిరుగుడు అయిపోయిందేమో దీనికి. 4-5 రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా. మంచం మీదకించి నెత్తి లేపింది లేదు, కాలు కింద పెట్టింది లేదు, అరలకించి బయటకు వచ్చింది లేదు. మా అత్త చూసినావా, కొడుకు మీద పెట్టి నన్నే అంటుంది, ఇంకా లేవొస్తలేదారా, పంటే పక్కన వస్తలేవా అని అంటుంది. ఎట్లా అంటుందో ఎవడు ఏందో ఏమో. నా తలరాత మంచిగా లేక ఎవరినని ఏం లాభము, నా తలరాతనే మంచిగా లేకపాయే. ఏంటిదమ్మా ఏమో పిలుస్తేవిగానే. అదేరా కొడుక, నిన్న మా అమ్మ ఫోన్ చేసి లిల్లు వస్తుంది, అల్లుని బస్ స్టాప్ పోయి తోలుకరమ్మని చెప్పా కదరా. నిన్న నీకు చెప్తే కదా, మరి ఆదికుందో మర్చిపోయినావని మళ్ళీసారి గుర్తు చేస్తున్నారా? గుర్తుకుంది అమ్మ, సాయంత్రం వస్తుందంట కదా. మామ నాకు కూడా ఫోన్ చేసిండు, సాయంత్రం పోయి తోలుకొస్తుంది. సరే తీరా కొడుక, సాయంత్రము తోలుకొస్తే తోలుకరా గాని. అరే కొడుక, మొన్న నీ పెళ్ళానికి కళ్ళు తిరుగుతున్నాయని దవాఖానకు తోలుకోవద్దివి, మరి డాక్టర్ ఏమో బీపీ తక్కువైంది అని చెప్పిందని అంటివి. మరి ఎంతగానం పెడతావురా దవాఖానల పన్న? నువ్వు చేసిన కష్టం మొత్తం దాని రోగాలకే పెడతావారా? అలా అమ్మగారులను వచ్చి తోలుకోయి చూపెట్టమని రా దవాఖానకు. నువ్వు ఎంతగానం పెడతావురా? చూసినావా మా అత్త ఎట్లా చెప్తుందో, నా భర్తకు కళ్ళు తిరిగి కింద పడినంత మాత్రంలోనే అమ్మగారింటికి గోలి అని చెప్తుంది. మంచిగా ఉన్నప్పుడేమో ఎట్టి చాకిరి ఈడ వేయాలి, జర శాత కాకపోతే అమ్మగారింటికి గోలి అని అంటుంది. నేను కళ్ళల్లో తిరిగి కింద పడ్డా అని తెలిసినంత మాత్రంలోనే మా అమ్మగారింటికి తోలిమని చెప్తుంది. ఇంకా నా కడుపులా నీటి బుడగలు ఉన్నాయని తెలిస్తే ఇంకెంత లొల్లి చేస్తుందో. అమ్మా ఇప్పుడు దానికి ఏమైందనే వాళ్ళ అమ్మగారిని వచ్చి తోలుకొని చూపెట్టుమన్నా నీకు? ఏమైందని చూపెట్టమనాలి అంటున్నావురా కొడుక? మీతో పెళ్లిలైన వాళ్ళందరికీ పిల్లలాయే, మరి దానికే పుట్టకపాయే. దానికి పుట్టరా? మరి వాళ్ళ అమ్మల కన్నా ఉండాలి కదా. మన బిడ్డకు పిల్లలు కాకపోయే నన్ను చూపిస్తాను గింతున్నారా? వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా నీ పిల్లల్ని? ఏం పట్టించుకుంటలేరు. ఇక అల్లుడుగాడే చూసుకుంటాడు అన్నట్టు అయిపోయింది. నువ్వు గింత కాగానే కాళ్ళు వేసుకుని ఉడుకుతీవి, దావకనకు చూపిస్తేవి, వాళ్ళేడా పట్టించుకుంటారా? బిడ్డకు పిల్లలు కాకున్నా సరే కానీ వాళ్ళ అమ్మాయి అయితే నిమ్మలంగా ఉన్నట్టురు. గింత సోయి తప్పిన వాళ్ళను నేనైతే ఏడయ్యలేదా కొడుక, గింత సోయలేదు బిడ్డ మీద. మా అత్త చూసినవా, నన్ను మా అమ్మలను ఎన్ని మాటలు అంటుంది, నోటికి ఎట్లొస్తే అట్లనే మాట్లాడుతుంది. ఓ అత్తమ్మ, నాకు కళ్ళలో తిరిగితే మా అమ్మోళ్ళు చేంజ్ చేయమంటున్నావు, మా అమ్మోళ్ళను గన్ని మాటలు అన్నబడితివి.
అబ్బో రేషం చిన్న రేషం లేదమ్మా నీకు, ఈ రేషానికి ఏం తక్కువ లేదమ్మా నీకు. మీనా నువ్వు ఊకోయే, ఆమె గట్నే అంటది తీయే, అమ్మ నువ్వు పట్టించుకోకు. కాదయ్యా, మరి మీ అమ్మ నోటికొచ్చినట్టు మా అమ్మోళ్ళని గన్ని మాటలు అనబట్టే నన్ను గట్ల అనబట్టే నువ్వు సప్పుడే వేస్తలేవేందయ్యా? మరి ఆ గాలని ఎందుకంటూ నువ్వు అమ్మ అని అంటనే లేవేందయ్యా? అట్లా కాదు మీనా, ఆమెకు ఏం చెప్పనో నాకు అర్థం కాదు, నేనేం చెప్పినా ఆమె అర్థం చేసుకోదు. అసొంటప్పుడు ఏం చెప్పినా అవుతుంది మీనా, అందుకే నేను ఆమెతోనే ఎవరదలుచుకోలేదు. నువ్వు ఏడవకు, మంచిగా ఉండు, సప్పుడు గంట లోపలికో. నా తలరాత మంచిగా లేక నాకు పిల్లలు పుట్టక మా అత్తతోని ఇన్ని మాటలు పడబడుతుంది. ఎందుకు దేవుడా నా జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టినావు? మీనా నేను బయటకు వేసి వస్తా. బయటికా? ఏడిపోతురండి? ఎందుకు? అదే మీనా, నిన్న నీకు చెప్పినా కదా, స్టడీ పర్పస్ మీద లిల్లీ మన ఇంటికి వచ్చి నెలనో 2 నెలల్లో ఇక్కడనే ఉంటుందంట అని. ఆ అవును చెప్పారు నిన్న. అదే లిల్లీ హైదరాబాద్ నుంచి బయలుదేరిందంట, కొద్దిసేపు అయితే బస్ స్టాప్ లో దిగుతుందంట. మరి నేను పోయి ఎక్కించుకొని వస్తా లిల్లీని. నువ్వు పోయి ఆమెను కాలరా ఎక్కించుకొచ్చుడు ఎందుకయ్యా? బస్ స్టాప్ లో దిగితే ఆటోలు ఉంటాయి కదా, ఇంటి అడ్రస్ చెప్తే ఈడ దించిపోతారు కదా. ఆమెకు ఇటు సైడు తెలియదంట మీనా, అప్పుడెప్పుడో వచ్చింది, ఇంక ఈ మధ్యలో రాలేదు, చాలా రోజులు అవుతుంది. ఒకసారి కలిసినాం అందరం ఫ్యామిలీ ఫంక్షన్లో, కానీ మళ్ళీ ఇంటికి రాలేదు. ఒకసారి తోలుకొస్తే ఇక ఆమె పని ఏందో ఆమె చూసుకుంటుంది. మీనా పోకపోయినా ఏమనుకుంటారు చెప్పు. సరే తీ, మరి పోయి ఎక్కించుకరా పో. సరే తీ మీనా, నేను పోతున్నా. నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా ఉండు మీనా, అట్లా డల్లుగా ఉండకు. ఏమనుకుంటారు, ఎప్పుడు గిట్లనే ఉంటదేమో అనుకుంటారు. నువ్వు రెడీగా. అంతా ఎట్లనో ఉంది, కొంచెము ఫ్రెష్ అవుతా, మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది. అగో నా కొడుకు తయారై పోతుండగా నా కోడల్ని తోలుకరానికి. అరే పోతున్న వారా లిల్లీని ఎక్కించుకరానికి. పోతున్నానే. అరే కొడుక నేను కూడా రావన్నారా? ఇద్దరం కలిసి పోదామా మరి? నువ్వు ఎందుకు తీయే అమ్మా, నేను పోయి ఎక్కించుకొని రానే వస్తుంది. సరే తీరా ఎక్కించుకరా పో. మరి ఎట్లా పోతావురా? కారు కొనవో, బండి మీద కూడా పోయేవు. అది అసలే పట్నంలో ఉట్టి పెరిగే. నా తమ్ముడు పట్నం పోయి మస్తు పైసలు సంపాదించి ఇక కాళ్ళు కొని బిడ్డని కాళ్ళనే దింపబట్టే, ఒక్క బిడ్డని గావరంగా పెంచుకుర్రా. ఇక నువ్వు కూడా కాళ్ళనే ఎక్కించుకరా. బండి మీద పోతే మళ్ళీ మన కారు ఇట్లా లేదని అనుకుంటారు. మనం ఎందుకు తక్కువరా? మనకు లేకనా? కారు ఉండనే ఉండే. సరే తీ అమ్మా, నేను పోతున్నా మరి. అబ్బా కొంచెం స్నానం చేసుకొని ఫ్రెష్ అయితే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది. ఇప్పటిదాకా అంతా ఎట్లెట్లనో ఉండే. పోయి ఇల్లు కూడా ఊడ్చి కొంచెము చాయ్ పెట్టుకొని తాగుతా. చాయ్ పెట్టుకొని తాగితే జర రిలీఫ్ ఉంటుంది. అబ్బో చిన్నది కాదు, పొద్దుగాల నుంచి పండి లేచి గిప్పుడు తానం చేసి తయారై వస్తుంది. గీ పొద్దున్న దాములకు వెళ్ళిన తానం చేస్తుండొచ్చునా? పొద్దు గూట్లే పోతుంటే పొద్దు వచ్చినట్టు అనిపిస్తున్నట్టుంది దీనికి. షీ ఎక్కడ తహసీల్దాన్ చేసుకున్నానో నా కోడలుగా, ఎక్కడికైనా దాపరించిందో ఏమైంది నా ఇంటికి. నా తమ్ముని బిడ్డ లిల్లీని నా కోడలుగా వేసుకున్నా ఎంత మంచిగా ఉండునో ఇవాళ. నా భర్త అలా మామ బిడ్డను ఎక్కించుకోవడానికి బస్ స్టాప్ పోయిండు. అంటే ఇంటికి కొత్త గెస్ట్ వస్తుంది. ఆమెను నేనైతే ఇంతవరకు చూడలేదు. మరి ఆమె ఎట్లుంటుందో. నాకు ఇంట్లో మా అత్తతోనే పెద్ద టెన్షను, టార్చరు, తలనొప్పి. ఇంకా ఇప్పుడు మా ఇంటికి కొత్త గెస్ట్ వస్తుంది. ఇంట్లో పరిస్థితులు మరి ఎట్లెట్లుంటాయో ఏమో. అబ్బా బావ ఇంకా రావట్లేదేంటి? మా డాడీ ఇందాకనే ఫోన్ చేసి బావ బయలుదేరిండంట నేను తీసుకోవడానికి బస్ స్టాప్కి వస్తుండంట అని చెప్పిండు. బావ ఏంటి ఇంకా రావట్లేదు? చాలా వేడిగా ఉంది, అంతా స్వెట్ వస్తుంది. ఈ బావ బయలుదేరిండని చెప్పిండు డాడీ, ఇంకా రావట్లేదు. హాయ్ హాయ్ బావా, హౌ ఆర్ యూ? హాయ్ లిల్లీ. ఏమైంది బావా ఇంత లేట్ అయింది? డాడీ కాల్ చేసి బావా బయలుదేరిండంట, నువ్వు అక్కడే ఉండు బస్ స్టాప్లో అని చెప్పాడు. అవును లిల్లీ, కొంచెం లేటే అయింది. పద మనము ఇంటికి వెళ్దాం. ఇంకా బావా అత్త మంచిగా ఉందా? మంచిగా ఉంది లిల్లీ, అమ్మ నాన్న కూడా మంచిగుర్రా? అందరము బాగున్నాం బావా, మమ్మీ డాడీ కూడా అందరం మంచిగా ఉన్నాం. ఇంకా బావా చెప్పు, ఊర్లో ఏంది విశేషాలు? ఏముంది లిల్లీ, నథింగ్. లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, వర్క్ ఉంటే చూసుకోవాలి, అంతే. అవునా బావా? అవును మా అక్క ఎలా ఉంది? మ్యారేజ్ అయిన తర్వాత 5 years తర్వాత మా అక్కని చూపిస్తున్నావు. ఇంతవరకు మా అక్కని చూపించనే లేదు నాకు. మీ అక్క బాగుంది బాగుంది. రా లిల్లీ, లోపలికి వెళ్దాం. బావా అప్పుడు పాత ఇల్లు ఉండే కదా, ఇది కొత్త కట్టుకున్నారా? ఇట్స్ బ్యూటిఫుల్. ఓయమ్మనే కోడలా లిల్లీ, వచ్చిన వాయే, మంచిగా ఉన్న వాయే. అత్త నేను చాలా చాలా బాగున్నా, నువ్వెట్లున్నావు అత్త? నాకేందే లిల్లీ, నేను కూడా మంచిగా ఉన్నానే. ఏమనే ఎండల వాడు వచ్చినట్టున్నావు గానే, ఇంట్లోకి పోదాం, పన్నీళ్ళు తాగుపా, ముఖమంతా వాడిపోయింది.
అత్త నా ముఖము వాడిపోవడానికి నేను ఎండలో నడుచుకుంటూ రాలేదత్త. ఏసీ బస్లోనే వచ్చిన. డాడీ ఏసీ బస్ బుక్ చేసిండు. ఏందే ఏసీలో వచ్చినవా? నా తమ్ముడు బుక్ చేస్తాడే. ఇక ఒక్క బిడ్డ అయితివి, కాలు కింద పెట్టకుండా ఆదుకోవట్టే. ఎందుకు బుక్ చేయడే? మా బుక్ చేస్తాడు. ఇంట్లోకైతే పోదాం పాయే, నీళ్ళ సుక్కలు తాగుదువు. అత్త నీ మాటలు వింటే నాకు భలే నవ్వొస్తుంది అత్త. ఓ అమ్మనే, లిల్లీ మస్తు మారిపోయింది. అప్పుడెప్పుడో చూసిన పాయింటు, అంగి, కోటు, దాని జుట్టు, దాని కథలు మస్తు మారిపోయిందిగా లిల్లీ. ఇవి ఏంటి పాడు కావచ్చు? ఒక్కొక్కటి నా ఎత్తు పాడైనాయి. పైన ఏందో తోకుంది, కింద పయ్యలున్నాయి. మరి ఇది ఏంది కావచ్చు? గిదంటే బట్టలు పెట్టుకునే సంచి, ఇంట్లో బట్టలు పెట్టుకుంటారు. నాకు ఎరికే. మరి ఈ 2 డబ్బాలు ఏంటి కావచ్చు? ఇవి ఎట్లా తెరిచి చూస్తారో కూడా తెలియదాయే. దాన్ని అడుగుదామంటే గిది కూడా తెలియదా మా అత్తకని నా సిగ్గు పోయి పాడవుతుంది. ఇక ఏమన్నా పాడగాంతి, ఏమన్నా తెచ్చుకోంతి. ఏంటియో ఏమో ఈ 2 డబ్బాలను చూస్తే నాకు ఈ చిత్రం అనిపిస్తుంది. ఇసొంటి నేను ఏడ చూడలేదు. ఈ 2 డబ్బాలు నా ఎత్తున్నాయి. దీని నిండా ఏం నింపుకొచ్చుకుందో మరి లిల్లీ. నా గురించి ఏమన్నా కొనుక రావచ్చా, లేకపోతే దాని గురించే తెచ్చుకోవచ్చునా? అసలు ఇందులో ఏమున్నాయి? ఇదేంది? ఇది ఎట్లా తెరిచి పాడవుతారు? ఏం అర్థమై పాడైతలేదు. ఏందో ఏమోనమ్మా ఈ చింత్రము. పట్నముల్లా ఉన్నోళ్ళ కథలే వేరుంటాయి. చూసిరుగా దోస్తులు, వీడియో ఎట్లుంది? మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. చూసిరుగా దోస్తులు వీడియో, మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దు అని మాకు తెలిసేది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. అట్లనే మా వీడియో ఫస్ట్ టైం చూస్తారు అనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురుల్లా. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ పెట్టుర్రి.